ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు, అది కూడా నువ్వే చేసావు. నువ్వే నీ రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే, నేను నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసావు ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే, మన గుండెల్లో ఉన్న మాటే తూట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీరమహిళ. అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో, ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు. దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం, ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ. ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి హోటల్లో ఆపేస్తే చంపేయడానికి, పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడలే, చెయ్యి. మా కార్యకర్తల మీద, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మొత్తం నాయకులందరి మీద, సందీప్ పంచకర్ల అందరి మీద మన సందీప్ గారి మీద మీ కేసులు 307 కేసులు పెట్టారు. 15 మంది ఉత్తి పుణ్యానికి భరించామని. అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాకులు చేస్తారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీసు కానీ హెచ్ఎంఓ ఆఫీసు కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను, నా అంత బలహీనం ఇంకెవలేడు. నా అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ